హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దివ్య నిఖిత శోభ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారంటే దివ్యని సెలెక్ట్ చేసుకుంటారు. అబ్బా, దివ్య కాలు నొప్పున్నా కూడా భలే గేమ్ ఆడింది. నిజంగా చాలా బాగా అనిపించింది నాకైతే. సూపర్. ఓకే, మ్యాథ్స్ ఎంతైనా ఎంబీబీఎస్ స్టూడెంట్, మనకు మ్యాథ్స్ రాకపోతే ఎలా, చాలా బాగా చేసింది దివ్య నిఖిత కూడా. చాలా శోభ కూడా ట్రై చేసింది కానీ మ్యాథ్స్లో అంటే ఉంటుంది కదా, కొంతమందికి మంచిగా ఉంటుంది, కొంతమందికి అట్లా. చాలా బాగా చేసింది. రియల్ చెప్తున్నా, ఎంత బాగా చేసిండ్రంటే ఇద్దరు చాలా బాగా ఏమంటారు. దివ్యనిఖిత ఏంటంటే ఆమెకు కొంచెం కాలు ఇబ్బంది ఉన్నా కూడా ఆవిడ చేయడం అయితే నాకు చాలా బాగా నచ్చింది. రియల్ చెప్తున్నా, ఎంత బాగా నచ్చిందంటే చాలా చాలా బాగా నచ్చింది. దివ్యనిఖిత శోభ సూపర్. శోభ రావడం కూడా ఎంత బాగా అనిపించిందంటే నాకు బిగ్ బాస్ హౌస్లోకి రావడం. స్పా టీమ్ ఎంతమందికి నచ్చుతుంది. అమర్దీప్, శోభ, మన ప్రియాంక జైన్, వీళ్ళు ముగ్గురు అంటే నాకు చాలా 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 ఇష్టం. వీళ్ళ ముగ్గురిది. ఓకే, శోభ ఓడిపోయినా పర్వాలేదు, శోభ ఏం కాదు అని ఉంటుంది చూడు, అలా. ఇంకా శోభ వచ్చినాక దివ్యనిఖితని సెలెక్ట్ చేసుకోవడం, భరణి గారిని సంచాలకుగా చేయడం అయితే హైలైట్ అనిపించింది నిజంగా. ఓకే, సూపర్ అండి. నిజంగా చాలా చాలా బాగుంటుంది. రియల్ చెప్తున్నా, ఎంత బాగా అనిపించింది అంటే చాలా బాగా అనిపించింది. మీ ఎంతమందికి అనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. కెప్టెన్సీ కంటెండర్ లాగా అవుతుంది మన దివ్యనిఖిత. నైస్. ఓకే, ఈ వీక్ పోతుంది అని అంటున్నారు. మళ్ళీ పోదా దివ్యనిఖిత ఈసారి ఎలిమినేషన్ అవుతుందని ఎంతమంది అనుకుంటుండ్రో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే ఈసారి దివ్యనిఖిత కూడా ఎలిమినేట్ అవుతుందని అంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్, మీకు నచ్చితే కానీ ఒక లైక్ కొట్టుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.